హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఆఫర్స్ కోసం చెప్తాను. అంతకంటే ముందుగా చాలామంది నేను ఒక కమ్యూనిటీలో పోస్ట్ పెట్టాను, మా ఫ్రెండ్ ఉదయ్ రెడ్మీ Y2 మొబైల్ విన్ అయ్యారని చెప్పేసి. అయితే దానికి రీజన్స్ ఏంటని చాలామంది అడుగుతున్నారు. రెడ్మీ Y2 ఏం లేదు, యాక్చువల్గా అది మనకి లక్కీ స్టార్ యాప్ ఐడియా ఉంది కదా, మనకు తెలుగు వాళ్ళు ఇప్పటివరకు ఎవరు గెలుచుకోలేదన్నమాట. అయితే లక్కీ స్టార్ యాప్ నుంచి అతనికి విన్ అయ్యారు. అది ఇంపాసిబుల్ కాదు, ఎందుకంటే వన్ డే తను కష్టపడి ఇంచుమించు 28,000 కాయిన్స్ అయితే చేశారు. ఆ 28,000 కాయిన్స్ కావడానికి చాలా కష్టపడాలి, ఎందుకంటే ఫర్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే 10 పాయింట్స్ వస్తాయి. అలా 28,000 చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత కష్టపడితే ఆ మొబైల్ వచ్చిందని చెప్పేసి. మీరు కూడా చేయాలంటే లక్కీ స్టార్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని, నేను యాప్ కోసం ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ నేను నా ఛానల్ తరపున కంగ్రాచులేషన్ తెలపడానికి మాత్రమే చెప్పాను, అంతే, ఇంకేం లేదు. ఏదో నేను యాప్ కోసం చెప్పేసి రెఫరల్ నేనేదో తీసుకుందామని నాకు అయితే ఒపీనియన్ లేదు. కంగ్రాచులేషన్ ఉదయ్, ఇలా నేను ఇంకా మంచి మొబైల్స్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇకపోతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లీ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే మై ఎయిర్టెల్ యాప్ నుంచి మై ఎయిర్టెల్ యాప్ 50 రూపీస్ అందరికీ ఇస్తుందని చెప్పారు. కానీ నేను ఒక మేజర్ పాయింట్ అబ్జర్వ్ చేశాను. ఏంటంటే, అంటే నేను చూపించను, బట్ నేను చెప్తాను. అందులో ఏం చేశాడంటే ఓన్లీ ఫర్ ఫస్ట్ ఎవర్ ట్రాన్సాక్షన్ అని చెప్పాడు. నాకేం అర్థం కాలేదు, ఏంది ఫస్ట్ ఎవర్ ట్రాన్సాక్షన్ అన్నాడు. మరి మై ఎయిర్టెల్ బ్యాంక్ ఇప్పుడు చాలామంది చేస్తుంటారు కదా, ఇప్పుడు ఏంటి ఆల్ యూజర్స్ అన్నారు. అయితే ఆల్ యూజర్స్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు నాకు SBI బ్యాంక్ ఉంది, ఇంతకుముందు ఏంటంటే మై ఎయిర్టెల్ బ్యాంక్ యూజ్ చేసుకొని మై ఎయిర్టెల్ యాప్లో యూజ్ చేస్తేనే మాత్రమే మనకి ట్రాన్సాక్షన్ వాల్యూ క్యాష్ బ్యాక్ వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదంట, ఏ బ్యాంక్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఆఫర్ అనేది 4th సెప్టెంబర్ నుంచి 13th సెప్టెంబర్ వరకు అయితే ఈ ఆఫర్ ఉంది. ఒక విధంగా ఇది చాలా మంచి ఆఫర్, ఎందుకంటే చాలా బాగుంది. నాకు చాలా వార్త అనిపించింది, ఎందుకంటే 50 రూపీస్ క్యాష్ బ్యాక్ మినిమం అమౌంట్ చెప్పలేదు కదా, 2,000 రూపాయలు మనం మినిమం అమౌంట్ అయితే సెండ్ చేయాలి. 2,000 అంటే చాలా బాగుంది. 2,000 ఒకరికి మై ఎయిర్టెల్ యాప్ యూజ్ చేసి, అవతల వాళ్ళు కూడా మై ఎయిర్టెల్ యాపే ఉండాలి, హ్యాండిలింగ్ మాత్రం మై ఎయిర్టెల్ యాప్ ఉండాలి. బ్యాంక్ ఏది ఉన్నా పర్లేదు, యాక్సెప్ట్ చేస్తామని చెప్తున్నారు. హ్యాండిలింగ్ అంటే అవతల వాళ్ళు కూడా మై ఎయిర్టెల్ యాప్ ఉండాలి, మనకు కూడా మై ఎయిర్టెల్ యాప్ ఉండాలి. మీరు ఎయిర్టెల్ బ్యాంక్ కాకపోని, లేకుంటే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అవని, లేకుంటే ఇటుపక్క ఆంధ్ర బ్యాంక్ అవని, లేకుంటే SBI కానీ ఏదైనా కానివ్వండి, 2,000 రూపాయలు మీరు సెండ్ చేయాలి. మీకు వితిన్ 3 వర్కింగ్ డేస్లో మీకు 50 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఇది జెన్యూన్ లోట్ ఆఫర్, ఖచ్చితంగా ఎయిర్టెల్ మనీ అయితే ఇస్తుంది. ఎయిర్టెల్ విషయంలో ప్రాబ్లం అయితే లేదు. గైస్, ఇది రీఎడ్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఆఫర్లో చేంజెస్ వచ్చాయి, నేను మళ్ళీ అబ్జర్వేషన్ చేసుకొని దేనికి వర్క్ అవుతుంది ఈ అమెజాన్ ఆఫర్ అని చెప్పేసి అయితే కనుక్కోవడం జరిగింది. ఇకపోతే ఫస్ట్గా అమెజాన్ నుంచి వచ్చిన ఆఫర్ ఏంటని నేను చెప్తాను. అమెజాన్లో నుంచి 15% ఆఫ్ లోడ్ మనీ ఆఫర్ వచ్చింది. అయితే ఈ లోడ్ మనీ చాలామందికి అనుకోవచ్చు, నేను కూడా అనుకున్నది ఏంటంటే వాలెట్లో అమౌంట్ యాడ్ చేయాలేమో, అందుకని ఆ లోడ్ మనీ చేసిన దానికి మనకు 15% క్యాష్ బ్యాక్ ఇస్తారేమో అని నేను అనుకున్నాను. కానీ అది రియాలిటీ కాదు, నేను కనుక్కున్నాను, అదైతే కాదంట. అయితే వేరే విధంగా మనం ఇప్పుడు ట్రై చేయాలి, అది ఏంటి అని నేను చెప్తాను. ఫస్ట్గా ఈ ఆఫర్ వచ్చేసి వ్యాలిడిటీ ఎప్పటి నుంచి చెప్తాను. 1st సెప్టెంబర్ నుంచి 15th సెప్టెంబర్ వరకు ఈ ఆఫర్ అయితే ఉంది. ఓకే, ఇకపోతే ఆఫర్ మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ వచ్చేసి 5,000 రూపీస్ వరకు వస్తుంది, అంటే 5,000 రూపాయల వరకు వస్తుంది. మినిమం అమౌంట్ వచ్చేసి 1,000 రూపాయలు. అయితే ఫ్లాట్ 50 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు, ఫ్లాట్ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అయితే ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అని చాలామందికి డౌట్ రావచ్చు. మీరు అమెజాన్ పేలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎనీ టైమ్ గిఫ్ట్ కార్డ్స్ అని ఉంటుంది, ఎనీ టైమ్ గిఫ్ట్ కార్డ్స్ అని చెప్పి దాన్ని జస్ట్ క్లిక్ చేసుకోవాలి. అక్కడ మీరు ఏదో ఒక గిఫ్ట్ కార్డ్ని చూస్ చేసుకోవాలి. 99 రూపాయలు ఎలా ఉంటుంది, అది గిఫ్ట్ జస్ట్ వోచర్ ఓన్లీ. ఓకే, అది జస్ట్ ఒక ప్యాక్ అనమాట. ఇప్పుడు మీరు ఆ 100 రూపాయలు పెడితే ఎవరికైనా మీ బర్త్డే విషెస్ కానీ ఏదైనా చెప్తారు కదా, ఆ విధంగా మీరు సెండ్ చేయాలనుకుంటే 1,000 రూపాయలు మీరే సెండ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అది 100 రూపాయలు ఉంటుంది. సరే, ఆ 100 రూపాయలు పెట్టి మీరు ఒక 10,000 వోచర్ని కొన్నారనుకోండి, ఆ 100 రూపాయలు పెడతారు కదా, ఆ పెట్టిన దానికి ఒక లాస్ట్ 8 డిజిట్స్ కోడ్ ఉంటుంది. ఆ 8 డిజిట్స్ కోడ్ని మనం కింద యాక్టివేట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, యాక్టివేట్ బై నౌ అని ఉంటుంది గిఫ్ట్ కార్డ్స్. అయితే దాన్ని క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు లాస్ట్ 8 డిజిట్స్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత బై నౌ కొట్టాలి. యాడ్ అంటే మీరు ఎంత అయితే వోచర్ని యాడ్ చేయాలనుకుంటున్నారు, 2,000, 1,000, లేకుంటే 3,000, లేకుంటే 10,000, 5,000, ఏదైనా మీ ఇష్టం, మీరు ఎంతైనా యాడ్ చేయొచ్చు. అయితే నేను సమ్ ఆఫ్ అమౌంట్ ఎంటర్ చేసేసి జస్ట్ కంటిన్యూ కొడతాను. అండ్ ఫస్ట్గా మనం అది చేసి ఉంటాం కదా, దాంట్లో యాడ్ అవుతుంది. కానీ యాడ్ అయిన వెంటనే విత్ ఇన్ 3 వర్కింగ్ డేస్ కానీ 7 వర్కింగ్ డేస్లో ఆ గిఫ్ట్ కార్డ్ మీ ఇంటికి వస్తుంది.
అయితే గిఫ్ట్ కార్డ్ మీ ఇంటికి వస్తుంది. ఆ 100 రూపాయలు మనం పే చేస్తాం కదా, ఆ 100 రూపాయలు 50 రూపాయలు మళ్ళీ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. అది పెద్ద వింత కాదు. అంటే 49 రూపాయలు మీకు ఆ పౌచ్ మాత్రమే 49 రూపాయలు పడుతుంది. తర్వాత మీరు ఏదైతే 2000 యాడ్ చేశారో, 2000 ఫర్ ఎగ్జాంపుల్ 10,000 అనుకోండి, 10,000 నేను యాడ్ చేశాను, దాంట్లో 15% అయితే 1500 రూపీస్ మనకు వచ్చేసింది వర్త్ ఆఫ్, అంటే 1150 రూపీస్ దాంట్లో వస్తుంది. దానిలో మాత్రం ఓన్లీ 10,000 వస్తుంది, 10,000 మాత్రమే వస్తుంది. దీనిలో మాత్రం మనకి ఎంత వస్తుందంటే దాంట్లో 10% ఆఫ్ 15% ఆఫ్ ఎంత అవుతుంది దానికి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. 15% ఆఫ్ అంటే 1150 సారీ 1500 అవుతుంది. 15% అంటే 1500 అవుతుంది. అది మనకి 5 వర్కింగ్ డేస్లో మనకు ఆఫర్లు అయితే వస్తుందన్నమాట. ఓవరాల్గా ఇది అమెజాన్లో కూడా బాగుందని చెప్తాను. అంటే వాడుకునే వాళ్ళకి బాగుంటుంది, కానీ మనకు అంత డీప్గా అర్థం కాలేదు కావున మీరు వాడలేరు. కానీ ఈజీగా నేను చెప్పిన విధంగా యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇదే పాటించండి, మీరు కంప్లీట్గా అయితే వాచ్ చేయగలుగుతారు. అండ్ ఈ వీడియోలో ఇంతే గైస్. ఈ వీడియో మీ అందరూ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ దీని వెంటనే మన అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.